హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొకసారి మై మెంటర్ ఎట్ డాక్టర్ పివిజి రెడ్డి ఛానల్కు స్వాగతం. ఎన్పిసిఐఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎన్పిసిఐఎల్ అంటాము. ఇక్కడ ఎన్పిసిఐఎల్ నుంచి 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ జాబ్స్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్. చాలా రోజుల తర్వాత ఎన్పిసిఐఎల్ నుంచి ఒక పెద్ద నోటిఫికేషన్ చూడాలి. 400 ట్రైనింగ్ జాబ్స్కు సంబంధించినటువంటి ఎంట్రీ లెవెల్లో ఉండేటటువంటి ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ అంటాము. వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది ఒక పెద్ద నోటిఫికేషన్గా చూడాలి. ఇందులో మనం చూస్తే కనుక 400 వేకెన్సీలు అనేటటువంటి దానికి సంబంధించినటువంటి దానిలో ఎక్కువగా గ్రాడ్యుయేషన్ బీఈకి సంబంధించినటువంటిది కానీ, బీటెక్ పూర్తయినటువంటి వాళ్ళు కానీ, లేదనుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, వాటికి సంబంధించిన ట్రేడ్ డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా ఎంఈఆర్ ఎంటెక్ సంబంధించిన మాస్టర్స్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు కానీ, ఇందులో ట్రేడ్స్గా తీసుకుంటే కనుక కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఈసీఈకి సంబంధించినటువంటిది, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ వాళ్ళందరికీ ఉంది. ఏజ్ లిమిట్ అనేటటువంటిది మనం తీసుకుంటే కనుక 26 ఇయర్స్ అనేటటువంటిది అందులో మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ అనేటటువంటిది మనకి ఇక్కడ బేస్డ్ ఆన్ ద మెడికల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ బేస్లోనే, అంటే అప్లికేషన్ పూర్తయిన తర్వాత వాళ్ళు మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు, ఇంటర్వ్యూ కాల్ఫర్ చేస్తారు. పే స్కేల్ అనేటటువంటిది సెలెక్టెడ్ క్యాండిడేట్స్కు వాళ్ళు రెమ్యునరేషన్గా ఇస్తారు ఫస్ట్, ఎందుకంటే ట్రైనింగ్ జాబ్స్గా చెప్పారు కాబట్టి తర్వాత అబ్జర్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో మినిమంగా 55,500 నుంచి మొదలై 56,100 ఫర్ మంత్గా నిర్ధారించారు. వీళ్ళకు అలవెన్సెస్ కూడా అదనంగా ఉంటాయి. అప్లికేషన్ ఫీ అనేటటువంటిది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీకి సంబంధించినటువంటిది నిల్, ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. అదేవిధంగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కు సంబంధించినటువంటి వాళ్లకు 500 రూపీస్గా నిర్ధారించారు. అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇప్పటికే ప్రారంభమైంది. దాంతోపాటుగా చివరి తేదీ అనేటటువంటిది మనకు ఏప్రిల్ 30, 2024గా నిర్ధారించారు. వీటికి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ కానీ, నోటిఫికేషన్లో పొందుపరిచేటటువంటి అంశాలను పరిశీలించాలన్నా, లేదంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నా కానీ ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదవడం, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు తప్పక ఆన్లైన్లో అదే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ కోసం చూస్తే కనుక www.npcil.org.in లేదనుకుంటే www.npcil.gov.in వెళ్తే కనుక పూర్తి స్థాయిలో వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్, అదేవిధంగా దరఖాస్తు ప్రక్రియకు సంబంధించినటువంటిది, ఎలిజిబిలిటీ అంశాలకు సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి. మన వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లింక్, అదేవిధంగా ఏ విధంగా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ మనం మాట్లాడుకున్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా అక్కడ క్లారిఫై చేసుకొని, అదేవిధంగా దరఖాస్తు చేసేటటువంటి ఎలిజిబిలిటీ ఉందనుకుంటే కనుక అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మన డిస్క్రిప్షన్ లింక్లో క్లిక్ చేసిన అఫీషియల్ వెబ్సైట్లోకి డైరెక్ట్ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. వెళ్ళి అక్కడ మీరు దరఖాస్తు చేసుకుంటే కనుక ఈ 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ సంబంధించినటువంటిది పోస్టుల్లో ఖచ్చితంగా మన పోస్ట్ ఎందుకు కాదు, ఒకటి ఎంట్రీ లెవెల్ ఉంటుంది కాబట్టి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఒకసారి ఎంట్రీ లెవెల్లో మనము ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఎంటర్ అయితే కనుక మనం జిఎం అంతకన్నా మించినటువంటి డైరెక్టర్ పోస్ట్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అది ఏజ్, ఎక్స్పీరియన్స్ వాళ్ళు చూపించేటటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మంచి భవిష్యత్తు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని, మీతో పాటుగా ఈ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.